ఫ్రెండ్స్, 2021 సెప్టెంబర్ 18 చెన్నైలోని మాంగాడు ప్రాంతానికి పక్కనే ఉన్న పెరియ మణిచెరులో ఉండే ప్రసన్న మణికంఠన్ తన పని ముగించుకొని ఇంటికి వచ్చాడు. ఆ రోజు అతని అమ్మ నాన్న ఇంటికి వచ్చిన తన కొడుకు ముఖంలో ఏదో తెలియని ఆందోళన, విచారం గమనించారు. గత కొన్నేళ్లుగా ఆ ఇంట్లో పరిస్థితులేమీ బాగోలేదు. అందరూ మనోవేదంలో కుంగిపోతున్నారు. ఇప్పుడిప్పుడే గుండె దిట్టం చేసుకుంటున్నారు. ఇంతలోనే మళ్ళీ తన కొడుకు ముఖంలో ఏదో ఆవేదన చూసినా అదేమిటని అడిగే ధైర్యం ఎవరికీ లేదు. బ్యాంకులో పనిచేస్తున్న ప్రసన్నకు వివాహం నిశ్చయమైంది. ప్రేమ పెళ్లిగా మారింది. ఇరువైపుల అందరూ అంగీకరించడం ఆనందదాయకమే కదా. అందుకే ఆ ఇంటి నిషాదం పోయి సంతోషం రాబోతుందని సంబరపడ్డారు. మరి అంతలోనే ఏమైందని కొడుకు అలా ముఖం వేలాడ తీసుకుని ఇంటికి వచ్చాడు. అది చూసి అడగలేక సందిగ్ధంలో పడ్డారు తల్లిదండ్రులు. అసలు ఏమైందంటే, నిశ్చయితాంబూలాలు తీసుకున్న కొద్ది రోజులకి మాకు ఈ పెళ్లి ఇష్టం లేదని అమ్మాయి తరపు వాళ్ళు కబురు చేశారు. అబ్బాయిలో ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా అంటే ఒక్కటి కూడా లేదు. పండగలప్పుడు ఊర్లోనే స్వచ్ఛందంగానే సేవ చేస్తాడు. ఊర్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా తన వాళ్ళే అనుకుని సాయం చేస్తాడు. మరి ఇప్పుడు వివాహం నిలిచిపోవడానికి కారణం ఆ ఇంట్లో జరిగిన కొన్నేళ్ల కిందటి సంఘటనే కారణం అవడం బాధాకరం. అలాంటి సంఘటన జరిగినందుకు ఓదార్చి అండగా నిలవలసిన నెచ్చలి దాన్నే కారణంగా చూపిస్తూ నిశ్చయమైన తమ పెళ్లిని కాదనుకోవడం సరికాదని ప్రసన్న ఎంతగానో చెప్పినా కూడా ఆమె తల్లిదండ్రులు వినిపించుకోలేదు. ఆ బాధలోనే ఉన్న ప్రసన్న 2021 సెప్టెంబర్ 18 రాత్రి బ్యాంకు నుండి ఉద్యోగం చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత తన గదిలోకి వెళ్ళి గట్టిగా తలుపుకి గడవేశాడు. తన ప్రేయస్తో కాసేపు ఫోన్లో మాట్లాడాడు. ఆమె ససేమేరా అంది. అసలు దేనికి అంగీకరించలేదు. మరి ఇంకేముంది, మీరు అనుకుందే జరిగింది. తెల్లవారు చూస్తే ప్రసన్న ఉరివేసుకొని చనిపోయాడు. 2018లో ఆ ఇంట్లో జరిగిన సంఘటన 2021లో ప్రసన్న పెళ్లికి ఆటంకం అవుతుందని వారింట్లో ఎవరూ ఊహించలేదు. ఇంతకీ అప్పుడు ఏం జరిగింది? ప్రసన్న ఉరివేసుకోవడానికి అసలు కారణం ఏమిటి? అప్పుడెప్పుడో జరిగిన దానికి ఇప్పుడు ప్రసన్న పెళ్లికి అసలు లింక్ ఏంటి? 2018లో మొత్తం చెన్నై ప్రజల్ని ఆశ్చర్యానికి గురి చేసిన ఈ కేసు గురించి ఈరోజు మన వీడియోలో డీకోడ్ చేయబోతున్నాం. కనుక ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కనుక వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ యువర్ టుడేస్ ఎపిసోడ్. చెన్నై నగరం 2018 ఆగస్టు 31 సాయంత్రం సమయం. విజయ్ ఇంట్లో అతని భార్య రోజు వేళకి ఇంటికి వచ్చేసే తన భర్త ఇంకా రాలేదని తనకి ఫోన్ చేసింది. తన పని పూర్తి కావడానికి ఇంకా సమయం పడుతుంది కనుక ఈ రోజు రాత్రికి నేను ఇంటికి రాకపోవచ్చని తను చెప్పాడు. ఆ రోజు విజయ్ పుట్టినరోజు. అర్ధరాత్రి శుభాకాంక్షలు చెప్పుకొని చిన్నగా వేడుక కూడా చేసుకున్నారు. అయితే ఆ రోజు పగల పనికి వెళ్ళిన విజయ్ సాయంకాలం ఇంటికి వచ్చేసరికి అతని పుట్టినరోజు వేడుకలు చేయడానికి అతనికి తెలియకుండా తన భార్య ఎన్నో సర్ప్రైజులు ప్లాన్ చేసింది. అయితే ఆమె ఆశించినట్లు అతని ఇంటికి వచ్చి ఉంటే బాగుండేది. మరి 2018 సెప్టెంబర్ 1 ఉదయం 7 గంటలకు విజయ్ తన ఇంటికి తిరిగి వచ్చాడు. రాత్రి తాను ఇంటికి రాకపోవడంతో తన భార్య బాగా నిరాశపడి ఉంటుందని భావించాడు. అయితే ఇంతలోనే తన ఇంటికి తాళం వేసి ఉండడం చూసి స్వయంగానే అతను ఆశ్చర్యపోయాడు. అంత ఉదయాన్నే ఆమె ఎక్కడికి వెళ్ళి ఉంటుందా అని తికమక పడ్డాడు. తన భార్యకి ఫోన్ చేస్తే తన మొబైల్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది. దీంతో విజయ్లో ఏదో తెలియని ఆందోళన మొదలైంది. తమ ఇంటి యజమాని కుటుంబానికి కూడా తను ఎక్కడికి వెళ్ళిందో చెప్పలేదు. విజయ్ వెంటనే తన అత్తామామలకి కాల్ చేశాడు. అసలు వాళ్ళకి ఏ విషయం తెలియదని చెప్పడంతో విజయ్ ఇంటి లోపలికి తొంగి చూసే ప్రయత్నం చేశాడు. లోపల గదిలో ఫ్యాన్ తిరుగుతుంది. దీంతో తన భార్య పేరుతో గట్టిగా అరిచాడు. అయినప్పటికీ ఎవరూ పలకలేదు. పోనీ ఫ్యాన్ ఆపడం మర్చిపోయి తాళం వేసి బయటికి వెళ్ళి ఉంటే తనకు చెప్పాలి. పైగా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేయకూడదు. అప్పుడు విజయ్ పక్కింటి వాళ్ళని పిలిచి వారి సహాయంతో ఇంటి తలుపులను పగలగొట్టాడు. లోపలున్న దృశ్యం చూసి అతని ప్రాణాలు పైనుండి పైకే పోయాయి. తమ 7 ఏళ్ల కొడుకు అజయ్, 4 ఏళ్ల కూతురు కరుణక నేలపై పడి ఉండడం చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. వెంటనే అతను వారి పిల్లలను హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. అయితే డాక్టర్లు వాళ్ళిద్దరిని పరిశీలించి చాలాసేపటి క్రితమే వాళ్ళిద్దరు చనిపోయారని చెప్పాడు. విజయ్ భార్యను చూస్తే ఇంట్లో లేదు. దీంతో పోలీసులు వచ్చి విచారణ మొదలుపెట్టారు. కడలూరుకి చెందిన విజయ్ చెన్నైలో క్యాటరింగ్ కోర్స్ చదువుతున్నాడు. శిక్షణ కోసం వడపల్లిలో పేరున్న 5 స్టార్ హోటల్లో చేరాడు. అది 2010వ సంవత్సరం. రోజు వెళ్ళి రావడంతో ఆ హోటల్లో రిసెప్షనిస్ట్ లో పనిచేస్తున్న అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. విజయ్కి తల్లిదండ్రులు లేరు కనుక అమ్మాయి తల్లిదండ్రుల మద్దతుతోనే ఇద్దరికి వివాహం జరిగింది. కుండ్రతూరు ప్రాంతంలో అద్దెల్ని తీసుకొని కాపురం పెట్టారు. చదివింది క్యాటరింగ్ అయినప్పటికీ అదనపు ఆదాయం కోసం విజయ్ ఏటీఎంలో క్యాష్ ఫిల్లింగ్ చేసే పని కూడా చేసేవాడు. కొంతకాలానికి విజయ్ దంపతులకు 2 పిల్లలు కలిగారు. తాము అద్దుకుంటున్న ఇంటి యాజమాని దంపతులని విజయ్ తన తల్లిదండ్రులుగా భావించేవాడు. పిల్లలు కూడా వాళ్ళతో చాలా చనువుగా ఉండేవాళ్ళు. ఆ రోజు క్యాలెండర్ 2018 ఆగస్టు 31 మారగానే ఆ అర్ధరాత్రి వేళ
భార్య బలవంతం చేయడంతో కొడుకుతో కలిసి చిన్నగా పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారు. 4 ఏళ్ల కూతురు ఆ సమయంలో నిద్రపోతుంది. ఆ రోజు పనికి వెళ్ళిన విజయ్ నైట్ షిఫ్ట్ కారణంగా ఇంటికి తిరిగి రాలేదు. తెల్లవారు వచ్చి చూస్తే పిల్లలిద్దరూ వికట జీవులై పడి ఉన్నారు. గత రాత్రి భార్య ఫోన్ చేయగానే ఇంటికి గాని వచ్చి ఉంటే ఎంతగానో బాగుండేదని విజయ్ ఎంతగానో బాధపడ్డాడు. అయితే పోలీసుల విచారణలో చాలా విషయాలు తెలిసాయి. పెళ్లి నాటికి విజయ్ భార్య కూడా జాబ్ హోల్డరే కదా. పిల్లలు కలిగాక వారి పోషణ కోసం ఆమె ఉద్యోగం చేయడం మానేసింది. ఆమె ఇంట్లో ఉండిపోయింది. దీంతో ఆమె ఖాళీగా ఉన్న సమయంలో మొబైల్ చూసుకోవడమే ఆమెకు పని. పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక వారి పని ఒత్తిడి కూడా ఆమెకు తగ్గింది. దీంతో ఆమెకు ఖాళీ సమయం ఎక్కువైంది. అయితే అదే సమయంలో విజయ్ తనకు స్కూటీ కొనిచ్చాడు. పిల్లలేమో చూస్తే ఇంటి యాజమాన్ కుటుంబంతో బాగా చేరుకువయ్యారు. దీంతో పిల్లలు అక్కడే ఉండి అక్కడే ఆడుకోవడం మొదలుపెట్టారు. పిల్లలు అక్కడ ఉండడంతో ఆమెకు రెక్కలు వచ్చాయి. పోనీలే, ఇన్నాళ్ళగా ఇంట్లోనే ఉండిపోయింది కదా, కాసేపు అలా తిరిగి వస్తే ఆమె మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందని భావించి ఆ ఇంటి యజమానులు తమ పిల్లలను తమ దగ్గరే ఉంచుకొని బాగా చూసుకునేవారు. అయితే ఆమె తిరిగిలు ఎక్కువ కావడంతో విజయ్ అది చూసి ఆమెను హెచ్చరించాడు. అయితే అతనికి తెలియని విషయం ఏమిటంటే ఆమె హద్దు మీరి చాలా కాలమైందని. అయితే భార్య పరిధి దాటి ప్రవర్తిస్తుందని విజయ్కి ఇంకా అప్పటికి తెలియదు. ఎందుకంటే అలా గీత దాటిన వాళ్ళకి కొంచెం ధైర్యం ఎక్కువగా ఉంటుంది. చివరికి విజయ్కి తెలిసేసరికి ఆలస్యమైంది. దీంతో ఆమె ఒకరోజు ఇంట్లో పిల్లలను వదిలేసి బయటికి పారిపోయింది. విజయ్ వెళ్ళి బ్రతిమాలి అట్లీస్ట్ పిల్లల కోసమైనా ఇంటికి రాని బ్రతిమాలి. అతనితో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా ఆమెకు నచ్చ చెప్పారు. అలా ఇంటికి వచ్చిన ఆమె తన పిల్లలే తనకు ప్రతిబంధకాలను అనుకుంది. తన ఆనందానికి అడ్డుగా ఉన్న పిల్లల్ని అడ్డు తొలగించాలనుకుంది. కన్న తల్లి అలా ఆలోచిస్తుందని సాధారణంగా ఎవరు ఊహించరు. అమ్మంటేనే తొలి దైవం కదా. టిక్ టాక్ లో పరిచయమైన అపరిచితుడే తనకి సరైన వాడని అనుకుంది. దీంతో కన్న బిడ్డలు కూడా పగవాళ్ళయ్యారు. ఆమె చేతిలోని సెల్ ఫోన్ ప్రపంచమే ఆమెకు ఆనందాన్ని ఇచ్చే సాధనమైంది. ఖాళీగా ఉన్న సమయంలో సెల్ ఫోన్లోనే లీలమైపోవడం మొదలుపెట్టింది. దీని కారణంగా అది వ్యసనంగా మారిపోయింది. రోజు టిక్ టాక్ వీడియోలు చేసి పోస్ట్ చేయడం స్టార్ట్ చేసింది. దానికి వచ్చే కామెంట్లు చూసి చదువుకొని పొంగిపోయేది. మగవాడి కంటికి నచ్చితే చాలు, అది వ్యక్తి అయినా వస్తువైనా ఆకర్షితులవుతాడు. మహిళ తన చెవులకు వింపుగా మాట్లాడేవారిని చూసి ఆకర్షితురాలవుతుంది. మగవాడికి బాహ్య సౌందర్యం పట్ల మక్కువ. మహిళలకు తాను పొగుడుతూ మెచ్చుకుంటూ ఆకాశానికి ఎత్తేసేవాళ్ళంటే చాలా చాలా మోజు. అలా టిక్ టాక్ లో ఆమెను పొగిడిన మగవాళ్ళను కలుసుకోవడానికి తన భర్త కొని ఇచ్చిన స్కూటీ బాగా పనికొచ్చింది. ఆమె ఉంటున్న ప్రాంతంలోనే ఒక బిర్యానీ కొట్లో పనిచేస్తున్న సుందర్తో పరిచయం మొదలైంది. ఆ పరిచయం మెల్లగా నైతిక మార్గంలోకి వెళ్ళింది, అంటే అక్రమ సంబంధంలోకి వెళ్ళింది. దీంతో విజయ్తో తిట్లు తింది. ఆమె తల్లిదండ్రుల సైతం పిల్లలు గలదానివి, ఏంటి పిచ్చి పనులు, ఏంటి పిచ్చి పిచ్చి తిరుగుళ్ళు అని మందలించారు. దాంతో ఆమె చిరాకు పడింది. విజయ్ భార్య బిర్యానీ సుందర్తో కలిసి తమ పిల్లలను హతమార్చడానికి ప్లాన్ చేసింది. ప్లాన్ చేయటం కాదు, హతమార్చింది. అసలు ఆ రోజు అంటే పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న అర్ధరాత్రి పూట ముగ్గురికి పాలల్లో నిద్ర మాత్రలు కల్పించింది. అయితే అది తాగిన భర్త కొడుకు తెల్లవారుజామున మామూలుగానే లేచారు. ముగ్గురిని చంపుదాం అనుకుని ప్లాన్ చేస్తే ఏంటి ఇలా జరిగిందని కంగారు పడుతుంది. అయితే ఆ డోసును జీర్ణించుకోలేక తన కూతురు నిద్రలోనే కన్ను మూసింది. కూతురు నోటి నుంచి కారుతున్న నొరగని భర్తకు తెలియకుండా తల్లి కొంగుతో తుడిచేసింది. కూతుర్ని ముద్దాడుదామని వెళ్ళబోతున్న విజయ్ని ఆపి నిద్రలో ఉన్న బిడ్డకు ముద్దు పెట్టడం ఏంటి, వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి చాలా జాగ్రత్తగా లైన్ మార్చింది. సరే, కూతురు కూడా ఇంకా నిద్ర లేవలేదనేసి విజయ్ అనుకొని యథావిధిగా డ్యూటీకి వెళ్ళిపోయాడు. అంటే పుట్టినరోజు నాడే అతని పిల్లల్ని అతన్ని చంపాలనుకున్న భార్య యొక్క క్రూరత్వం ఇంకా అప్పటికి బయటికి రాలేదనుకోండి. ఏదో తొందరపడి ఆమె కూతురుని పొట్టన పెట్టుకున్న బాధ కూడా ఆమెకు అస్సలు లేదు. మరింత మోతాదు పాలలో కలిపి తన కొడుక్కిచ్చి తాగించి మంచంపై పడుకోబెట్టి ఊపిరి ఆడకుండా పిల్లవాడు గొంతు గట్టిగా పట్టుకొని నొక్కు పెట్టుంది. పాపం ఏం జరుగుతుందో ఏంటో తెలియని పిల్లవాడు శ్వాస కోసం అల్లాడుతున్నాడు. అల్లాడుతూ ఊపిరి అక్కడికక్కడే వదిలేశాడు. అయితే ఆ పెనుగులాట గుర్తుల్ని డాక్టర్లు పోలీసులు కనిపెట్టారు. ఇంతకీ పిల్లలడ్డు తొలిగిపోయింది కదా, మరి తన దొంగ ప్రియుడితో పారిపోయి ఉండొచ్చు. కానీ అతని భర్తను కూడా చంపాలని ఆ రోజు సాయంత్రం తన భర్త వస్తాడని ఎదురు చూస్తుంది. ఫోన్ కూడా చేసింది, కానీ అతని అదృష్టం బాగుంది. రాత్రికి రావడం కుదరదని చెప్పడంతో ఆమె ప్లాన్ మొత్తం విఫలమైంది. రహస్య ప్రియుడైన సుందర్తో ఆ రోజు సాయంత్రం వరకు ఫోన్లో మాట్లాడుతూనే ఉంది. సాయంకాలం విజయ్ ఇంటికి రాకపోవడంతో ఆమెకు దిక్కు తోచక సుందర్ని ఇంటికి రమ్మని పిలిచింది. కానీ అతను ఇంటికి వచ్చి ఎక్కువసేపు ఉంటే అదొక తలనొప్పి కదా, అందుకని సుందర్ ఇంటికి రానని చెప్పాడు. అందుకని ఆమె తన దగ్గర ఉన్న స్కూటీని తీసుకొని తనను కలవడానికి వెళ్ళింది. సుందర్ ఆమెను అలానే తీసుకువెళ్ళి
కోయంబేడు బస్ స్టాండ్లో నాగర్కోయిల్ వెళ్లే బస్సు ఎక్కించాడు. అలా చేసి అతను తన ఇంటికి తాను వెళ్ళిపోయాడు. ఎవరికీ తెలియనట్లుగా తన పని తను చేసుకుంటున్నాడు. మామూలుగా అయితే కొన్ని రోజుల తర్వాత వారిద్దరూ కేరళకి వెళ్ళిపోదామనేసి ప్లాన్ చేసుకున్నారు. అయితే పరిస్థితులు చూస్తే మొత్తం తారుమారైపోయి విజయ్ చెప్పిన విషయాలతో పోలీసులు విచారణ జరిపి సుందర్ని పట్టుకున్నారు. అలానే ఫోన్ సిమ్ ఆధారంగా తన భార్యను కూడా నాగర్లకోయిల్లోనే పట్టుకున్నారు. అయితే ఆమె పోలీసుల విచారణలో ఆమె చేసిన దుర్మార్గాలన్నీ స్వయంచాలకంగా ఒప్పుకుంది. నాకు అది కావాలి ఇది కావాలని పిల్లలు మారం చేస్తారు, కానీ తల్లి ఏం పెట్టినా అసలు సందేహించుకుంటా అది ఏం పెట్టినా సరే తింటారు. అది తల్లి పట్ల ఉండే పిల్లలకు ప్రేమ మరియు నమ్మకం. దాన్నే తనకు అనుకూలంగా చేసుకుంది ఆ దుర్మార్గురాలు. కన్న తల్లే తామును పొట్టన పెట్టుకుంటుందని ఏ పిల్లలు మాత్రం ఊహిస్తారు చెప్పండి. భార్య సుఖం భర్త పట్టించుకోండి, నిజమే. అయితే అతను పని ఒత్తిడిలో దూరంగా ఉంటాడని తెలిసినప్పుడు నిజమైన సద్గుణం కలిగిన భార్యగా ఆమె తన అసంతృప్తిని భర్తకు అర్థమయ్యేలా చెప్పి ఉండేది. అది శారీరకంగా లేక మానసికంగా ఏదైనా కావచ్చు. ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలి కదా. ఇప్పుడు విజయ్ కుటుంబంలో జరిగినట్లు కట్టు దాటితే తర్వాత మిగిలేది విషాదమే. ఎవరు అడ్డదారులు తొక్కినా సరే సంసారం అనేది చిత్రంలో పడుతుంది. ఆ సంఘటనలో ఆమెను ఎవరు చేరదీయలేరు. అలాంటి వాళ్ళని ఎవరు మాత్రం చేరదీస్తారు చెప్పండి. ఇది స్వయంకృత అపరాధమే కదా. సరే, నచ్చలేదని అనుకుందాం, ఆలోచించుకోవాలి కదా. అయినప్పటికీ వారి నుండి ఎటువంటి సమాధానం కానీ రాకపోతే చట్టబద్ధంగా విడిపోయి ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళి ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు ఉండొచ్చు కదా. ఇలా కన్న పిల్లల్ని చంపుకొని పేగబంధాన్ని దూరం చేసుకోవడం ఎంత దుర్మార్గం. ప్రస్తుతానికి ఆమె ఇంకా జైల్లో ఉంది, తీర్పు ఇంకా రాలేదు. ఆమెకు బెయిల్ దొరకనంత బలంగా పోలీస్ కేసులు ఆమెపై బనాయించారు. ఈ దుర్సంఘటన ఆమె పుట్టింటి వాళ్ళను కూడా విడిచిపెట్టలేదు. అవును, ప్రసన్న మణికంఠన్ ఆమె సోదరుడే. అందుకే ప్రసన్న ఇంటికి తన కూతుర్ని కోడలుగా పంపించిన ఇష్టం లేదని తల్లిదండ్రులు అంగీకరించలేదు. ఆ బాధతోనే ప్రసన్న తన ప్రాణాలు తీసుకున్నాడు. కాబట్టి ఇంట్లో ఎవరి వల్లైనా ఇలాంటి చెడ్డ సంఘటన జరిగినట్లయితే ఇంట్లో ఉన్న వాళ్ళకి, ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ళకి అది వేటాడి వేధించి మరీ నాశనం చేస్తుంది. మహిళలకు బయట రక్షణ లేదని అంటారు. అయితే ఇది చాలా వరకు నిజం కూడా. అయితే పురుషులందరూ దుర్మార్గులు కారు కదా, అలానే స్త్రీలందరూ కూడా సద్గుణవతులు కూడా కాదు కదా. స్త్రీ పురుషులిద్దరూ మనుషులే. వాళ్ళిద్దరిలోనూ బాధ, కరుణ, సౌశల్యం, దుర్మార్గం ఇద్దరిలోనూ ఉంటుంది. అందుకే ఆడవాళ్ళందరినీ మగవాళ్ళందరినీ ఒకరాటకి కట్టకూడదు. అందుకే వివేకం, వివేక్షణ అవసరం. ఈ రోజుల్లో ఇంట్లో అందరూ గమనించాలి, మాట్లాడుకుంటూ ఉండాలి. పరస్పరం అవసరాల కోసం ప్రతి ఒక్కరూ టైం అనేది కేటాయించుకుంటూ ఉండాలి. ఈ అవగాహన అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. సో మై డియర్ హెచ్ఎం ఇన్వెస్టిగేటర్స్, ఎలా అనిపించింది? ఈ కేసులో తప్పు ఎవరిది? ఈ వీడియో చూసినంతసేపు మీరేమనుకుంటున్నారు? ఎవరి మీద తప్పు అనిపించింది అనేది కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.